తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. 2 ఏళ్లుగా అన్ని పరిశీలించి ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పారు. గోదావరి నీళ్లను మూసీ నదిలో కలిపి హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని నిలదీశారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునే వారికి కంటైనర్ హౌజులు ఇస్తామని అందులో ఉంటారా అని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవం ఆవశ్యకత, ఈ ప్రాజెక్టు మొదటి దశలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ఇచ్చిన ప్రెజెంటేషన్ ను వీక్షించారు. తమను నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కాపలాదారులుగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో నది పరివాహక ప్రాంతాలే అధికంగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాలను గత 2 ఏళ్లుగా తిరిగి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి హైదరాబాద్ నగరానికి ఏది అవసరమో ఈ ప్రాజెక్టులో రూపకల్పన చేసినట్లు వివరించారు. నిజాం రాజులు, బ్రిటిష్ పాలకులు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారని, ఈసీ, మూసీ నదుల వరదల నియంత్రించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. 100 ఏళ్ల క్రితం కట్టిన ఈ జంట జలాశయాలు ఇప్పటికీ హైదరాబాద్ నగర ప్రజల అవసరాలు తీరుస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ, ఈసీ నదులు కలిసే లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని కీలక నదులైన కృష్ణా, గోదావరి జలాలతో ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. గోదావరి నది నుంచి 20 టీఎంసీల నీటిని మూసీ నదిలోకి తరలించే పనులు చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మూసీ నదిలో ఎప్పుడూ 2.5 టీఎంసీల గోదావరి జలాలను ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మిగిలిన 17.5 టీఎంసీల గోదావరి నది జలాలతో హైదరాబాద్ నగర ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాజకీయాల కోసం మూసీ చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని ప్రశ్నించారు. తాము చేపట్టే ప్రాజెక్టు ఎవరికి వ్యతిరేకం కాదని, పాత బస్తీలో మెట్రో రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని వివరించారు. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్ధరిస్తున్నామని, దానికి నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును అడ్డుకునే వాళ్ళు ఆ నది పక్కన నివసిస్తారా అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును విమర్శించే వారికి అక్కడే కంటైనర్ హౌజులు ఇస్తామని, వారు అక్కడ నివసిస్తారా అని ప్రశ్నించారు. వర్షాకాలంలో మూసీ నదికి వరదలు వస్తే వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని తెలిపారు. నదులు, కుంటలు, చెరువులు ఆక్రమణకు గురికావడం వల్లే వరదలు వస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకపోతే నల్గొండ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.